మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. పుల్లారావు గారు నమస్తే. నమస్కారం. సో చైనాకు షాక్ అంటే ఇండియాకు రిలీఫ్ అంటే ఎట్లా చూడాలి? ప్రస్తుతానికి తాత్కాలిక ఉపశమనంలా చూడాలా, లేదంటే ఈ ట్రంప్ టారిఫ్ రిలీఫ్ని మోడీ సర్కార్ ఒక డిప్లొమాటిక్గా విక్టరీ సాధించిందనుకోవాలా, లేదంటే స్వదేశంలో మేక్ ఇన్ ఇండియా ద్వారా వస్తువుల తయారీ పెరిగిందనా? అమెరికా నిర్ణయాన్ని ఎట్లా చూడొచ్చు చైనాతో కంపేర్ చేస్తే భారత విషయంలో? ఒకటి, ఇదంతా చాలా డిస్క్రిప్షన్ ఉంటుంది అమెరికాకి. లేబర్ ప్రాక్టీసెస్ కాబట్టి, లేబర్ ప్రాక్టీసెస్ కాంట్రాక్ట్ లేబర్ అనుకోండి, అది కూడా వెట్టి చాకరీ చేయించినట్టుగానే లెక్క పెట్టవచ్చు. కాంట్రాక్ట్ లేబర్ చాలా భారతదేశంలో ఉన్నాయి. తర్వాత పర్ పీస్ వర్క్ అంటే ఒక వస్తువుకి ఎంత ఇస్తామనే కాంట్రాక్ట్ కూడా ఉంటాయి. మీరు రోజుగా 500 చెప్పులు కుడితే 500 చెప్పులకి డబ్బు ఇస్తాం, అది కూడా ఒక రకమైన వెట్టి చాకరీ. ఎన్నిటి మీద డిస్క్రిప్షన్ అమెరికాకు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో పాస్ చేసిన చట్టం 1974లో అది వేయచ్చు. అది తప్పకుండా చైనా మీద కొన్ని దేశాల మీద వేశారు. కానీ భారతదేశం దీనికి ప్రిపేర్ ఉన్నది. మీరు అన్నట్టుగా ప్రభుత్వం క్విక్గా అడ్మినిస్ట్రేటివ్గా పనిచేసి తప్పించుకోవటానికి కొంతవరకు తప్పించుకున్నది. ఇదంతా అమెరికా ఎందుకు చేయవలసి వచ్చిందంటే, ట్రంప్ ఫిబ్రవరి నెలలో ఆయన వేసిన సుంకాలన్నీ సుప్రీంకోర్టు తప్పన్నది. సో అప్పుడు టెంపరీగా ఏదో వేసేది 15%. అది ఇవాళ రేపు ఈ శుక్రవారం నాటికి అయిపోవస్తుంది. సో ఇంక మళ్ళీ ఏదో వేయాలని ఇది వాడి వేసేది. వాళ్ళ కాంగ్రెస్, వాళ్ళ పార్లమెంటే పాస్ చేయాలి చట్టాలకి, డబ్బుకి. సో ఇది టెంపరీగా చేస్తూ ఉన్నారు. మన మీద ఇంకా దూకుడుగా వెళ్తానికి, వెళ్ళకపోవటానికి ఒక కారణం ఏంటంటే, మన ట్రేడ్ డీల్ చాలా వరకు డిస్కషన్ అయిపోయాయి, చాలా వరకు అగ్రిమెంట్స్ అయిపోయాయి. దేనికి ఆగుతున్నాం? మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ చెప్పినట్టుగా కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కంపారిటివ్ అడ్వాంటేజ్ కోసం ఆడుతున్నాం. కంపారిటివ్ అడ్వాంటేజ్ అంటే పోల్చుకోవటంలో మనకి ఏమన్నా లాభం ఉన్నదా? ఎవరితో పోల్చుకుంటాం? ఎక్కువగా మన పక్క దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్. ఎక్కువగా వాళ్ళకున్న పెద్ద ఎక్స్పోర్ట్ ఏంటంటే టెక్స్టైల్స్. అది మీద వాళ్ళకి మంచి కన్సెషన్ ఇస్తే మనకి ఏమి లాభం? వాళ్ళ మీద టెక్స్టైల్స్ మీద అమెరికా 10% సుంకాలు వేసి మన మీద 15 వేస్తే మనం పెద్ద నష్టపోయే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నుంచే ఎక్స్పోర్ట్స్ వెళ్తాయి. వాళ్ళది ఏమవుతుందో చూద్దామని ఇంకా ఆగాం. వాళ్ళది కూడా అగ్రిమెంట్ కంప్లీట్ అయిపోతే మన సంతకం పెట్టేస్తాం. సో చాలా అడ్వాన్స్డ్ అయిపోయాం మనం. ఆ ఒక్క పాయింట్ కోసమే ఆగుతున్నాం. వాళ్ళ ప్రభుత్వానికి కూడా తెలుసు ఎందుకు డిలే అవుతుంది, లేకపోతే అంతా రెడీగా ఉన్నది అగ్రిమెంట్. సో ట్రంప్తో మనకి మిగతా విషయాల్లో కూడా ఇబ్బందులు తగినాయి కాబట్టి ఆయన పక్కన ఉన్న మంత్రులు వాళ్ళు సలహాలు ఇచ్చుంటారు. భారతదేశం చేయవలసినంత చేసింది అని. మిగతా దేశాలు చైనా ఇవన్నీ ఉన్నాయంటే వాళ్ళకి వేరే పట్లు ఉన్నాయి. అమెరికా వేసినా లెక్క పెట్టరు, వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అమెరికా. భారతదేశం పరిస్థితి అలా లేదు కాబట్టి అలా జాగ్రత్తగా చేసుకుంటూ రావాలి. మనం వ్యతిరేకించడానికి పరిస్థితి మనకు లేదు అమెరికాతో. చైనాకు ఉన్నది, ఎందుకంటే వాళ్ళకున్న కొన్ని మినరల్స్ లేకపోతే అమెరికన్ ఇండస్ట్రీ ఆగిపోతుంది. అవును. సో వాళ్ళతో కూడా పెట్టుకోలేరు, కూడా చైనాతో పెట్టుకోలేరు. సో ఇవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఆయన సడన్గా చేసే నిర్ణయాలకి ఇలాగే చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్లమెంటు నుంచి చట్టాలు, ఎలాంటి చట్టాలు ట్యాక్సెస్కి, సుంకాలకి రావు బయటికి. సో ఆయన ఎమర్జెన్సీ పవర్స్ వాడి ఏదో రకంగా వేస్తున్నాడు. ఇప్పుడు దీని మీద కూడా వేసింది ఏమిటంటే, ఆ దేశాల మీద, ఏ దేశాలు 80 దేశాల మీద వేసాడో వాళ్ళు కనుక చూపెడితే మేము వెట్టి చాకరీ చేసుకోవట్లేదంటే తీసేయాలి మళ్ళీ. కానీ ఆయనకి టైం వస్తుంది కదా, ఒక 3 నెలలో 6 నెలలో టైం వస్తుంది కాబట్టి ముందరికి వెళ్ళిపోతున్నాడు ట్రంప్ ఆయన అనుకున్న పాలసీ మీద. సార్, గతంలో విధించినటువంటి 15% సుంకం ఏదైతుందో వాస్తవానికి దానికి ఈ రోజే చివరి రోజు. సో ఇప్పుడు దాన్ని 10% తగ్గిస్తూ కొంత రిలీఫ్ కూడా ఇచ్చిందని చెప్పాలి. అయితే భారతదేశంలో ఈ నిర్ణయంతో ఏ ఏ రంగాలు ఎక్కువగా ప్రభావితం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి? ఇందాక టెక్స్టైల్ గురించి ఒక ఉదాహరణ చెప్పడం జరిగింది. సో వాటితో పాటు ఇంకా ఏ వస్తువులపైన ఎక్కువగా కొంత ప్రభావితం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి ఫార్మస్యూటికల్స్ చాలా ముఖ్యం కదా, బిలియన్స్ పంపిస్తున్నాం. అది ఆయన 2 సంవత్సరాల తర్వాత 200% వేస్తా అన్నాడు.
సో ప్రస్తుతం దాని మీద ఏమి వేయకపోవచ్చు, 10% ఉండొచ్చు. అది కూడా పెద్ద అడ్వాంటేజ్ భారతదేశానికి. 2 సంవత్సరాలు అంటే తర్వాత ఏమవుతుందో ఎవరు చెప్పలేం, అన్నీ పడిపోవచ్చు, అన్నీ మారవచ్చు. సో అది కూడా పెద్ద రిలీఫ్ భారతదేశానికి. ప్రస్తుతం అక్కడ సుప్రీంకోర్టు చేసిన వ్యవహారం, మిగతా దేశాలతో గొడవలు పడతాం, ఇవన్నీ చూసుకుంటే భారతదేశానికి కొద్దిగా అడ్వాంటేజ్ వచ్చింది. అదే కాకుండా ఇవాళ అమెరికా ఇరాన్తో చాలా ట్రబుల్స్లో ఉన్నది, యుద్ధం చేస్తుంది. ఇరాన్కి చైనా, రష్యా కూడా సాయం చేస్తున్నారు, అది బయటకు వచ్చింది. భారతదేశం న్యూట్రల్గా ఉన్నది. అన్ని దేశాలతో, పెద్ద దేశాలతో తగు పెట్టుకుంటే మంచిది కాదు. ఒక టైమే ఆ ట్రంప్కి తెలుసు, ట్రంప్ గవర్నమెంట్కి తెలుసు. సో అది కూడా మనకు ఉపయోగపడింది. మనకు అది ఉపయోగపడింది. ఆ ఇంటర్నేషనల్ అట్మాస్ఫియర్, ఆ వాతావరణం, అందరూ వ్యతిరేక అవ్వటం, అందరూ ఆ ట్రంప్ యుద్ధం ఇరాన్తో అయిపోవటం సాగుతూ ఉన్నది. ఏ పక్కనకి వెళ్తాదో చెప్పట్లేము. ఆ టెన్షన్తో కూడా భారతదేశంతో ప్రత్యేకంగా 1 సంవత్సరం క్రితం ఆయన కోపం ఉండేది, ఇప్పుడు లేదు. ఉండేదా బయట పెట్టుకుంటే లాభం లేదు. సో అందువల్ల అది కూడా మనకి మంచిగా యూస్ఫుల్ అయింది. ఆ ఇరాన్ యుద్ధం, ఆ టెన్షను, అమెరికాకి దాని మీదే అంత దృష్టి అంతా ఉండటం, సో అవన్నీ మనకి కలిసి వస్తుంది. సార్, సెక్షన్ 301 ఇది ఉపయోగించడం వల్ల ప్రపంచ దేశాలకు ఏమైనా హెచ్చరికిస్తున్నారా? ఎందుకంటే 1974లో అప్పుడు యుఎస్ వాణిజ్య చట్టంలో ఇది ఒక ప్రధానమైనటువంటి నిబంధన అని చెప్పాలి. సో ఇప్పుడు ఈ సెక్షన్ ఉపయోగించడం మిగతా ప్రపంచ దేశాలకు ఎట్లాంటి హెచ్చరికను అమెరికా పంపిస్తుంది అనుకోవాలి? ఇది కాదు, డెస్పరేషన్. ఆయన అనుకున్నది ఎమర్జెన్సీ పవర్స్ కింద 1974 టైంలో ఇప్పుడు ఎమర్జెన్సీ పవర్స్ మీద వాడాడు. ఆ ఎమర్జెన్సీ పవర్స్ వాడటం కరెక్ట్ కాదన్నారు. సో ఈ పవర్ వాడుతున్నాడు అంతే. దీనివల్ల ప్రపంచానికి ఆలోచన అందరికీ తెలుసు, ఇదేం కొత్త విషయం కాదు. చాలా సింపుల్గా అందరికీ తెలుసు. ఏదో రకంగా ట్యాక్సెస్ వేస్తుంది, ఏదో రకంగా ముందరు గింటుకుంటే వెళ్ళిపోవాలి, లేకపోతే పరువు పోతుంది అన్నిటికంటే ముఖ్యం. అది కూడా అందరూ అన్నది ఏమిటంటే ఆయన సొంత పార్టీ కూడా. సో రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ, ఈ సుంకాలు అంత ఉపయోగం ఏమున్నాయి? సుంకాలు వేసాక ఫ్యాక్టరీలు ఏమైనా కట్టేశారా అమెరికాలో? కట్టలేదే. సుంకాలు వేసాక వాళ్ళకే ఎక్కువ ధరలు పెరిగినాయి. సో కానీ ఆయన ఒక పట్టుదలగా ఉన్నాడు. ఇది ఆయన ఫెయిల్ అయిపోయినట్టుగా చూపెట్టుకోవటానికి బాగుంది కాబట్టి ఆ పట్టుదలగా ఏం వాడదాం, పన్నులు లేకుండా వెళ్ళిపోతే మనకి మొహం తప్పుతుంది, చిన్నపడిపోతాం. సో ఇవన్నీ చేస్తున్నారు ఆయన, ఇవన్నీ చేస్తున్నారు. అందువల్ల ఇది ఏ రకంగా అయినా మనం పన్ను వేసాం, సుంకాలు వేసామని చెప్పుకోవటానికి చేసే పని ఆయన. ప్రపంచంతో నిన్న మొన్న చూశారు, మెక్సికో మీద ఇమ్మీడియట్గా మళ్ళీ అంతా బాగా ఉంటే మళ్ళీ వాళ్ళ మీద కూడా ట్యాక్స్ వేసాడు. అది ఆయన తత్వం అది. అండ్ ఆయన మార్చేది లేదు. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా ఏం చేయాలి అది చేస్తా పోతాడు. ఇది కూడా ఇప్పుడు 150 రోజుల వరకు మర్చిపోదు. ఇప్పుడు వేసిన 10% ఇది 150 రోజులకి పనిచేస్తా. మళ్ళీ కొత్తగా అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ 74 ఆ 122 సెక్షన్ ఇప్పుడు ఏదైతే అయిపోతున్నాయో అవి మళ్ళీ వాడతాడు. మీరు అర్థం చేసుకోండి, వాళ్ళ పార్లమెంట్కి వెళ్ళకుండా సుంకాలు వేయాలి. ఇప్పుడు వేసే సుంకాలు కూడా 5-6 నెలల లైఫ్, 150 రోజుల తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. సో అప్పుడు మళ్ళీ తిరిగి అయ్యేస్తాడు. ఏ ఎక్స్పైర్ అయిపోయిందో వాళ్ళ పార్లమెంట్ ఏమన్నారంటే 60 రోజుల కంటే నువ్వు యుద్ధం చేస్తే మా పర్మిషన్ లేకుండా చేయటానికి వీలు లేదు. సో 50 రోజులు చేసి ఆప్ చేసేస్తున్నాడు యుద్ధం. మళ్ళీ 20 రోజుల తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేది కొత్త యుద్ధం అంటున్నాడు. సో ఈ సుంకాలు కూడా వేసింది సుప్రీంకోర్టు ఫిబ్రవరి నెలలో కొట్టేశాక అప్పుడు 15% ఏదో వేసాడు. వాటికి జీవన 150 రోజులు. సో ఇప్పుడు ఈవేళ రేపు వేసేది ఇది 150 రోజులే. సో ఇది పర్మనెంట్ కాదు, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు టెంపరీగా. అలా వాడి మళ్ళీ ఇది అయిపోగానే